Yeah, hi, hello, namaste. Welcome to Mr. Rama Point to Point. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాము. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాము. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం. ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే వీడియో చూస్తున్నారో నిజంగా ఈ తిరుమల తిరుపతి లడ్డు సంబంధించి దాంట్లో కల్తీ జరిగి ఉంటుందా, లేకపోతే కేవలం జగన్ గారి మీద ఇంకా స్టిల్ బుడిద వేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డీటెయిల్గా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదట తిరుమల తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వు కలిపారు, కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారు అని చెప్పేసి కూడా ఫస్ట్ టీడీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఆరోపణ ఏంటి? ఈ ఏదైతే ఈ తిరుమల తిరుపతి లడ్డు ఉందో ఈ లడ్డూలో మొత్తం కెమికల్స్ వాడారంట. అంటే ఆ నెయ్యి ఏదైతే తయారు చేస్తారో ఆ నెయ్యి మొత్తం కెమికల్స్ తోటి తయారు చేశారు. అందులో ఎలాంటి జంతువు కొవ్వు లేదు, మొత్తం కంప్లీట్గా కెమికల్స్ తోటి. అంటే వితౌట్ పాలు, మేజర్ నెయ్యి కావాలంటే పాలే కదా ప్రధానం. సో ఆ పాలు లేకుండానే వీళ్ళు నెయ్యి తయారు చేశారు. అది కూడా బోలేబాబా డైరీలో ఎలాంటి ఏవి చెకింగ్స్ లేకుండా, లేకపోతే ఎలాంటి టెస్టులు చేయకుండా డైరెక్ట్గా సప్లై చేస్తారు అప్పట్లో. ఇవే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా న్యూస్ మొత్తం ఇదే. అంటే గతంలో కల్తీ జరిగిందనేది మాట వాస్తవం. కాకపోతే ఈ టీడీపీ కూటమి నాయకులు ఆరోపించినట్టు గతంలో లాగా అందులో జంతువులు కొవ్వుతో చేసిన నెయ్యి కలపలేదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి కలపడం జరిగింది. ఏదైతే ఈ బోలేబాబా డైరీ నుండి సప్లై చేశారో ఆ నెయ్యి మొత్తం కూడా ఈ కెమికల్స్తో తయారు చేసింది. అంటే దీనికి సంబంధించి రీసెంట్గా వైసీపీ నాయకులు స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు ఇదే కౌంటర్ ఇస్తున్నారు. అది జరగలేదనే చెప్తున్నారు. సో ఈ మొత్తం సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్టు మొత్తం ఆధారాలతో సహా సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది. అండ్ ఇప్పుడు విచారణలు కూడా చేస్తుంది ఎవరెవరైతే కారకులు ఉన్నారో. ఇవన్నీ జరుగుతున్నా సరే స్టిల్ ఇంకా వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ దీన్ని డిఫెండ్ చేస్తూ ఉంది. ఏమని డిఫెండ్ చేస్తూ ఉంది? గతంలో ఏవైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ ట్యాంకర్లో కనుక కల్తీ అనేది ఉంటే వెంటనే ఆ ట్యాంకర్ని రిటర్న్ పంపించేశారు, టెస్ట్లో ఫెయిల్ అయిన ట్యాంకర్స్. అంతే తప్ప మేము వాడలేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆల్రెడీ ధర్మారెడ్డి గారు కంప్లీట్గా మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు. ఆయన చెప్పేశారు, ఇక్కడే కల్తీ జరిగిన మాట వాస్తవమే, మేము గతంలో కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవమే, ఏదైతే మేము బోలేబాబా ఫ్యాక్టరీ నుండి మేము తెప్పించామో ఆ నెయ్యి మొత్తం కూడా కంప్లీట్ కల్తీ నెయ్యి అని చెప్పేసి. నిజంగా ఇదైతే ఓ రకంగా వైసీపీ పార్టీకి అతిపెద్ద మచ్చ ఇది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు లిక్కర్లో స్కామ్ చేశారని చెప్పడం, లేకపోతే శాండ్లో స్కామ్ చేశారని చెప్పనో, లేకపోతే వగేరా వగేరా అంటే ఇంక దేంట్లో స్కామ్ చేశారనో చెప్పనో అవి ఇంకా సర్వసాధారణమో, లేకపోతే వాటి మీద కూడా నెక్స్ట్ తీసుకునే యాక్షన్ బట్టి అది ఉంటుంది. బట్ ఇక్కడ ఒకవేళ నిజంగా కల్తీ జరిగిందని ప్రూవ్ అయితే, ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది, బట్ నిజంగా అదే నిజమైతే అతిపెద్ద మచ్చ ఇది వైసీపీ పార్టీ. ఎంత పెద్ద మచ్చ అంటే భవిష్యత్తులో హిందువులు ఎవ్వరూ కూడా వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు. అంత పెద్ద తప్పిదం ఇది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ తప్పిదం ఏంటంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం. నిజంగా ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి వరకు నిజంగా భూమి మీద పుట్టుగతలు లేవు. అంటే అడ్రస్ గల్లంతైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఆయనకు సంబంధించిన పదార్థాలు కావచ్చు, కొండలు సంబంధించి కావచ్చు, ఏ అంశంలో అయినా సరే ఆయనతో పెట్టుకున్న వాళ్ళు నిజంగా అంత ఈజీగా ఆయన వదలరు. ప్రతి ఒక్క హిందువు ఇది విశ్వసిస్తారు, వెంకటేశ్వర స్వామినే శిక్షిస్తారని చెప్పి. ఎందుకంటే హిందువులకు సంబంధించి మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆయన. మరి ఇలాంటి తరుణంలో నిజంగా ఇది జరగడం అనేది చాలా దారుణం. మొదట కూటమి నేతలు ఎప్పుడైతే ఇందులో
కల్తీ జరిగింది అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టారో అప్పుడు ఏం చెప్పారు, ఇందులో జంతువుల కొవ్వుతో తయారు చేసి నెయ్యి వాడారు అని చెప్పారు. సో దానికి సంబంధించి ఈవెన్ ఇదే వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏంటి, సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఏదైతే ఈ సిబిఐ సిట్ ఏదైతే వేశారో ఆ సిబిఐ సిట్టే ఇవాళ తేల్చేసింది, ఎస్ కల్తీ జరిగింది, కాకపోతే జంతువుల కొవ్వుతో తయారు చేసిన పదార్థం కాదు, నెయ్యి కాదు, మొత్తం కంప్లీట్ కెమికల్తో తయారు చేసిన నెయ్యి వాడాము అని చెప్పి. ఇప్పుడు దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు, వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటి, గతంలో ఏదైతే ఈ నెయ్యి సరఫరా అయిందో వాటిని డెఫినెట్గా టెస్ట్ చేసే మేము అనుమతిస్తాము అని చెప్పేసి. బట్ ఎక్కడ టెస్ట్ చేశారు? టెస్ట్ చేస్తే ఈ కెమికల్ కలిపిన నెయ్యిని వాళ్ళు ఎందుకని గుర్తించలేదు, ఎందుకని దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయలేదు, ఎందుకని వాళ్ళు అలో చేశారు? అంటే భక్తుల మనోభావాలతో పాటు స్వామివారితో కూడా ఇది ఆటలాడుకోవడమే కదా. ఎందుకంటే అదే లడ్డూని స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు. అదే లడ్డుని ఏది మన రామ మందిరం ఓపెన్ చేశారు కదా, రామ మందిరానికి కూడా అదే లడ్డు సప్లై చేశారు. ఇక్కడ హైదరాబాద్లో టీటీడీకి సంబంధించిన టెంపుల్స్లో అవే లడ్డూని సప్లై చేస్తారు. అలాగే ఎక్కడెక్కడైతే టీటీడీకి సంబంధించిన టెంపుల్స్కి ఈ లడ్డూలు సప్లై చేస్తారో మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే కల్తీ నెయ్యితో చేసిన లడ్డే కదా సరఫరా అయింది. అయోధ్యలో కొన్ని లక్షల లడ్డులు సరఫరా చేశారు అయోధ్య ఓపెనింగ్ అప్పుడు. మరి ఆ తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ కెమికల్ కలిపిన నెయ్యితో తిన్నదే కదా వాళ్ళు ఆ లడ్డు అనేది. ఎంత ఘోర తప్పిదం. ఇందులో ఇంకొకటి మనం హర్షించాల్సింది ఏంటంటే జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడలేదు. అదొకటి నిజంగా మనం హర్షించాలి. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే కూటమి నేతలు ఆరోపించారో చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ఆరోపణ చేసినట్టు జంతువుల కొవ్వుతో తయారు చేశారని చెప్పేసి వీళ్ళు చెప్పారు కదా. మన అదృష్టానికి, మన హిందువుల అదృష్టానికి జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి కాదు. అది కనుక నిజంగా ఆ జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి అయ్యి ఉంటే అతిపెద్ద అపచారం అయ్యేది. సో అది కేవలం కెమికల్తో తయారు చేసిన నెయ్యి కాబట్టి కొంతవరకు బెటర్. అది కల్తీ లడ్డూనే, బట్ కొంతవరకు బెటర్. ఎందుకంటే జంతువు కొవ్వు అంటేనే అసలు ఆ లడ్డులోనే మనం లడ్డే కాదు, ఈవెన్ ఆ తిరుమల చుట్టుపక్కలే దాన్ని అసలు సరౌండింగ్స్ దగ్గర కూడా రానిరు. అలాంటి ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి అది అర్చన అంటే నైవేద్యంగా పెట్టింది మనం తిన్నదంటే అతిపెద్ద అపచారం అది. సో మరి చూడాలి. ప్రస్తుతానికైతే ధర్మారెడ్డి గారిని అయితే విచారణ చేస్తున్నారు. ఆయన అప్రూవర్గా మారిపోయి కంప్లీట్ ఏదైతే ఈ జరిగిందో మొత్తం ఆయన బయట పెట్టేస్తున్నారని చెప్పేసి కూడా న్యూస్ వస్తుంది. హైకమాండ్ ఒత్తిడితోనే నేను ఇదంతా చేశాను, అనుమతి ఇచ్చాను, కల్తీ నెయ్యి అని చెప్పేసి కూడా రీసెంట్గా ఆయన చెప్పడం జరిగింది అని చెప్పేసి న్యూస్లో వస్తుంది. అండ్ ఆయన చెప్పిన పాయింట్స్ ఆధారంగానే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని కూడా సిట్ విచారణ చేస్తున్నారు. విచారణ తర్వాత మళ్ళీ అరెస్ట్ చేస్తారా అన్నది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి నిజంగా వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? జగన్ గారికి అత్యంత ఆప్తుడు, జగన్ గారి బాబాయ్, ఇక వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఉన్న అతిపెద్ద నేత ఆయనే. రాజశేఖర రెడ్డి గారు పోయారు, వివేకానంద రెడ్డి గారు పోయారు. ఇక ఆ ఫ్యామిలీకి అండగా, ఆ ఫ్యామిలీకి తోడుగా ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారే. అదే అలాంటి వైవి సుబ్బారెడ్డి గారిని కనుక అరెస్ట్ అయితే నిజంగా జగన్ గారు దాన్ని ఎలా తీసుకుంటారో తెలియని పరిస్థితి. సో చూద్దాం మరి భవిష్యత్ ఏమవుతుంది అన్నది మనకు వెరీ సూన్ 13th విచారణ అంటే రేపు విచారణకి రమ్మన్నారు. విచారణ వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారన్నది దాన్ని బట్టి ఇక్కడ మొత్తం మనకు తేలుతుంది. సో ఇది అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.